అందమైన పెదాలు. ఇక పెదాలు అంటే సారీ డాడ్, నీకు చెప్పాల్సిన మ్యాటర్ కాదు. తాతయ్య అంటే నాకు చాలా ప్రాణం అండి. తాతయ్య ప్రాణం సినిమా వేస్తే హీరో నేనే అవుతాను. పసివాడు ప్రాణం లేక తాతయ్య ప్రాణం. తాతయ్య సినిమా, తాతయ్య మన, తాతయ్య కన, తాతయ్య పన, కన మన తేడా లేకుండా తెలిసిన తాత తాత తాతో తాత 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 మన రక్షిస్తే మన తాత రక్షిస్తాను. నేను సిద్ధాంతం నమ్మిన ఏకైక సిద్ధాంతి నేను. అయితే ఎన్ని సంబర్ కట్టలు చెప్పినా, ఎన్ని ఏదంతా చెప్పినా మన తాత తాత లేకుండా తాతని తాతో తాత రక్షిస్తా, తాతయ్య తాత తాతతో తాత తాత అతో తాత తాత నచ్చలేదా? వెల్కమ్ టు హ్యాష్ నేను అంజలి దాస్. ఈరోజు మనం ఏ అమ్మాయి మీద అయితే ప్రాంక్ చేసామో ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూసిన ఒక వ్యక్తి మనకి టాస్క్ ఇచ్చాడు. చేస్తే తప్పేముందని రిస్క్ తీసుకొని చేస్తున్నాం. ఈ రోజుల్లో అమ్మాయిలు పేరెంట్స్ ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, గ్రాండ్ పేరెంట్స్ ని ఇంకేం పట్టించుకుంటారు అనేది అతని డౌట్. అతని డౌట్ ని క్లియర్ చేయడానికి మన సాయశక్తులా ప్రయత్నించాం. సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఒకసారి మీరు కూడా చూడండి. చూసి మా కష్టాన్ని గుర్తిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. నేను సుధాకర్ మస్కూరి అండి. నేను నార్మల్గా యూట్యూబ్లో వీడియో చేసుకుని బతుకుతామండి. మా అమ్మ వీడియోలు ఎంటర్టైన్మెంట్ అయినా ఇట్లా చేస్తున్నాను. అయితే కాల్ వచ్చి ఇంకా ఊర్లోకి వచ్చాను. మా తాతయ్య మా పేరెంట్స్కి కాల్ చేశారు. మీరేం చేయకండి లేని, నేనే నా ప్రాబ్లం మీకెందుకు లేదు. ఏంటి మీ ప్రాబ్లం? తాత అండి, మా తాత చిన్నప్పటి నుంచి నేను గారాబంగా పెంచాడు. అయితే ఈ టైంలో అతను ఎంతో మంచిగా చూసుకుందాం అనుకున్నాను. అతను మా తాత ఇంకా మోర్ 15-20 డేస్ కంటే ఎక్కువ బతకాలండి. మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మనం చేసేది ఏం లేదు కదా. ఎందుకు ఏడుస్తున్నారు? మా తాత అండి నన్ను నట్టి మీదని ముట్టి మీద కొట్టి మురిపాలు ఎన్నో ఒలికించి మాణిక్యాలని మాటలు ఎన్నో చెప్పాడు. కానీ మై గాడ్ సంబర్ కట్రీ టుడే ఈజ్ మై గ్రాండ్ ఫా ఈజ్ గాన్. గాన్ అంటే ఇంకా గాన్ కాలేడు. అయితే నేను మా తాతయ్యని కలిసానని చెప్పాను కదా. చాలాసేపు మాట్లాడమని మా తాతయ్య అంటున్నాడు అనమాట. నాన్న నువ్వే ఏడవకండి చెప్పండి. జేబులకి తినని ఖర్చుకు ఇబ్బంది అవుతుందని కాళ్ళు కట్టుకొని తిరుగుతున్నాను. ఇవన్నీ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి నాకు లైఫ్లో ఎన్నో అంబిషన్స్ ఉన్నాయండి. చేసుకోవచ్చు కదా. నా లైఫ్లో ఎన్నో అంబిషన్స్ ఉన్నాయండి. గోల్స్, ఎయిమ్స్, డ్రీమ్స్, సమ్మర్ కంట్రీస్, ఇంకా యాక్టివిటీస్. మీ తాతయ్య అంటే ఇష్టం కదా. మరి మా తాతయ్య అంటే ఇక్కడ పెట్టుకున్నాను నేను. అతను నన్ను ఇక్కడ పెట్టుకుండు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, ఒక 1 వీక్ మటుకు 1 వీక్ అండ్ 20 డేస్ మటుకు ఇంకా మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పేసి మ్యారేజ్ మామూలు ఇట్లా చూపించదామని ప్లాన్ చేస్తున్నాం. అందుకే ఇంకా ఇక్కడ కూర్చుందామని ఇక్కడ వచ్చేసాను. తీరా మిమ్మల్ని చూసి మీరు ఇక్కడ ఉన్నాను. నాకు బాధలు ఎవరితో షేర్ చేసుకోవాలి అర్థం కాక ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా తాతయ్య అంటే నాకు చాలా ప్రాణం అండి. తాతయ్య ప్రాణం సినిమా వేస్తే హీరో నేనే అవుతాను. పసివాడు ప్రాణం లేక తాతయ్య ప్రాణం. తాతయ్య సినిమా, తాతయ్య మన, తాతయ్య కన, తాతయ్య పన,
మన తేడా లేకుండా తెలిసిన తాత మన రక్షిస్తే మన తాత రక్షిస్తానని నా సిద్ధాంతాన్ని నమ్మిన ఏకైక సిద్ధాంతి నేను. అయితే ఎన్ని సంబరకట్టలు చెప్పినా ఎన్ని ఏదంతా చెప్పినా మన తాత లేకుండా తాతని తాత రక్షిత తాతయ్య నచ్చలేదా? రామాయణంలో రాముణ్ణి 1000 సార్లు స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో మా తాత నన్ను కనీసం అనుకుంటే కొంచెం ఒక ఆయుష్యం పెరుగుతుంది. ఒక చిన్న ఎల్బిత్ ఏంట్రా ఇది ఆశ. అలా అంటే పెరుగుతుందా? హాస్పిటల్లో చూపిస్తే పెరుగుతుందా? ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుందండి. ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసారు, నర్సులు కాళ్ళు ఎత్తేసారు. ఇంట్లో బకెట్ రెడీగా ఉంది. దేనికి? బకెట్ తన్నీరని బకెట్ తన్నితే ప్రాణం పోతుందా? అంటే సినిమాలో సినిమాటిక్గా అట్లే అంటారు కదా, బకెట్ తన్నేసారని చెప్పేసి. సినిమా డైలాగ్స్ కూడా వాడుతున్నారు. నేను మామూలుగా అంటే యూట్యూబ్లో చేస్తాను కదా, నాకు అట్లా అలవాటు అయిపోయింది. చున్నీ జరుపుకుంటాను. నాకు చిన్న హెల్ప్ ఇవ్వాలి. ఏంటి చెప్పండి. ఒక 1 వీక్ వరకు మా తాత దగ్గర నేను ఇట్లా మ్యారేజ్ చేసుకుని చెప్పేసి చెప్తాను. ఆఫ్టర్ మా తాత డెత్ యూ గో టు యువర్ హోమ్ ఇనఫ్ యువర్ స్టేటస్ అనుకుంటున్నాను కాదు, నా ఇంటెన్షన్ చెప్తున్నాను. ఒక్కసారి జెన్యున్గా ఆలోచన చేయండి. నాకు మీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. అలాంటివి ఉన్నా ప్లీజ్ దయచేసి అట్లాంటివి మాత్రం పెట్టుకోకండి. నేనే దొరికానా మీకు? ఇంకెవరు లేరా? అంటే మేము వెతుకుతుంటే మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారని చూస్తే పార్క్లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తే అనిపించింది. పార్క్లో ఉన్నారని ఎవరు చెప్పారు? నేను పార్క్కి వెళ్ళి మామూలుగా వచ్చాను మా తల్లి. ఓకే. ఇంట్లో ఉండబోదు అవ్వట్లేదు. మా తాత మెమోరీస్ అన్నీ ఇట్లా గుర్తుకొస్తున్నాయి. ఆ ఫోటో ఫ్రేమ్ కానీ మా తాత నన్ను ఇట్లా ఎత్తుకోయింది కానీ ఇట్లా అట్లా అన్నీ. మీ తాత అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. చిన్నప్పటి నుంచి అండి. ఇంట్లో కూడా ఉంటారా? పుట్టినప్పటి నుంచి మా తాత కాదు, సారీ మా అమ్మ నాన్న కాదు, మా తాత పెంచాడు. తన చేతులతో గుండెల మీద హత్తుకొని మరి ఇంతకేం చేయాలనుకుంటున్నారు? మేబీ కదా మీరు ఒప్పుకుంటే ఇంకా. నేను ఒప్పుకోవడం ఏంటి? అంటే ఒక 1 వీక్ లేక 120 డేస్ లేక ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఒక హెల్పింగ్ నేచర్తో మేడం. నేను వేరే వాళ్ళు ప్లీజ్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మేడం. ఫ్రెండ్ సార్ చూస్తే నన్ను ఒప్పుకుంటారు. పర్లేదండి, ఎవరు వచ్చినా సార్ ఒప్పుకోండి మేడం ప్లీజ్. మీరు కాళ్ళు కాదు చేతులు అనుకోండి, చేతులు కాదు కాళ్ళు అనుకోండి. సారీ, మీరు చాలా పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారు. అంటే నాకు ఇంకా ఈ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ టైం కూడా లేదు కదా. ప్లీజ్ మేడం ఒక 20 డేస్ తర్వాత నేను మిమ్మల్ని నన్ను మీరు బి చూడకండి. ఎందుకంటే నన్ను చూడాలంటే మీరు యూట్యూబ్లో తప్ప ఇంకా రెగ్యులర్ చూడండి. ఎన్ని డేస్? ఒక 20 డేస్ మేడం. ఒక వారం ఉన్నారు ఇందాక. వారంలో చనిపోతే వారంలోపే వెళ్ళిపోండి. కానీ నా లక్ ఏంటంటే 20 డేస్ బతకాలి నేను అనుకుంటున్నాను. 1 year 2 year ఉంటే అలా ఉంటే నేను నిజంగానే మ్యారేజ్ చేసుకుంటున్నాను వేరే వాళ్ళను. నిన్ను చేసుకోవాల్సిన అవసరం నాకుండా పోవచ్చు. ఆయన సంతోషం వల్ల ఆయుష్ పెరిగితే డాక్టర్స్ చెప్పారు సార్ ఇంకా మీరు అతన్ని ట్రీట్మెంట్ చేయడం వేస్ట్ అని చెప్పేసి. బట్ అది వల్ల నేను ఇంకా అంతే మేడం. ఇంతకేమంటారు? 1 week మీ తాత దగ్గర 1 week కానీ నేనైతే ఒరిజినల్ చెప్తాను 20 days మేడం. ఓకే, ఒప్పుకుంటారు మేడం, ప్రామిస్. ఆలోచిస్తా కొంచెం. టైం ఇవ్వండి. ఆలోచించడానికి టైం లేదు మేడం. ఈవినింగ్ వరకు అయినా టైం కావాలి కదా నాకు. ఈవినింగ్ వరకు పెళ్ళి అయిపోవాలని నేను అనుకుంటాను, మీరు ఇంకా ఆలోచించాలని మీరు అంటున్నారు. అదే అండి, 2 hours అనే టైం కావాలి కానీ నేను ఆలోచించుకోవాలి కానీ ఇంత సడన్గా అంటే నేను ఎలా చెప్పండి మీకు? సరే మేడం ఆలోచించండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. చించండి. హలో, ఏం చేస్తున్నారు మీరు? ఫ్రెండ్ సార్ చూస్తే నన్ను కొట్టుకుంటారు. నాకు పెయిన్ మీకు తెలియదు మేడం. మీరు మీ బాధ చూసండి, మీ తాత మీకు ఎంత ఇష్టమో నాకు అర్థమవుతుంది. ఓకే, 10 days అయితే ఓకే, తర్వాత అయితే నా వల్ల కాదండి. ఓకే, ఆలోపు ఇంకేదైనా అయితే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటాను లేండి. ఇంకా ఓకే, అలవాటే మేడం. అవునా? అంటే మ్యారేజ్ చేసుకోవడం కాదు, మేనేజ్ చేయడం. అవునా?
మరి అదే మేనేజ్ చేయడం ఇట్లా చేయొచ్చు కదా. నో మేడం, ఛాన్స్ లేదు. ఇంకా ఛాన్స్ ఉంటే మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ కడవాల్సిన అవసరం నాకేముంటుంది చెప్పండి. 3,81,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంజనీ దాస్ నేను ఎన్నుకున్నాడు, నేను సుధాకర్ మస్కూర్ మీ ముంగటున్నా. మిమ్మల్ని కన్వే చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, వేలలో సెల్ఫీలు తీస్తారు, 100లో వచ్చి తిడతారు, తల్లిదండ్రులు బ్లెస్సింగ్ ఇస్తారు. ఇవన్నీ ఉండి కూడా నిన్ను నీ కాలకాడు నేను వాల్సిన అవసరం లేదు. బట్ బికాస్ ఓన్లీ మై గ్రాండ్ ఫా ఈజ్ గ్రేట్, గ్రాండ్ రక్షిత. తాతే నా ప్రాణం, తాతో రక్షిత. ఓ డైలాగ్ లాపండి కొంచెం. తాతని మనం రక్షిస్తే మనం తాత రక్షిస్తాడు పైనుండి. మీ చున్ని పైన వేసుకుంటాం. ఓకే, వేసుకుంటాను. ఇంతకీ ఒక 10 days అయితే ఓకే అండి, తర్వాత అయితే నా వల్ల అయితే కాదు అసలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ చేతులు కావాలి కాలు. థ్యాంక్ యూ మేడం, మీ చేతులు కావాలి కాలు. థ్యాంక్ యూ మేడం. హలో, మా డాడీ నాకు అమ్మాయి దొరికింది, తాతయ్య అన్నట్టు నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఇక్కడ సామాజిక దాన్ని ఏమంటారు, ఆర్య సమాజంలో నేను మ్యారేజ్ చేసుకుంటాను. అమ్మాయి లక్షణంగా ఉంటుంది, సులక్షణాలు ఏం లేవు. సులోచన పిన్నిలా ఉంటుంది, సులక్షణాలు ఏం లేవు. సులోచన పిన్నిలా ఉంటుంది, అందమైన పెదాలు. ఇక పెదాలు అంటే సారీ డాడ్, నీకు చెప్పాల్సిన మ్యాటర్ కాదు. తను అందమైన ఉంటుంది. నువ్వు ఎలాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నావు అలాంటి అమ్మాయి నీకు అమ్మాయి నీకు కోడలుగా వస్తుంది డాడీ. ఈవినింగ్ వరకు తాటంగి తీసుకురండి, తాత గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దాం. తాత హ్యాపీగా ఉండాలి, తాతో రక్షిత డాడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ఇంట్లో కూడా చెప్పేసాను. డబ్బుల గురించి మీరు డోంట్ వరీ, ఎన్ని డబ్బులు అయితే పెడదాం, లేదంటే రింగ్ పెట్టేద్దాం. ఇంకో బయట పోయి నీకు నమ్మకం లేకుంటే ఎంగేజ్మెంట్ రింగ్లకి దొరుకుతాం. వదిలేండి, అదే అంటున్నాను. ఓకే, యాక్చువల్లీ మీకు ఒక నిజం చెప్పాలి, చిన్న నిజం. చెప్పండి. మీరు నా మీద సీరియస్ కావద్దు. చెప్పండి. బై లాస్ ఏంటంటే మా తాత చనిపోయి ఆల్రెడీ 10 years అవుతుంది. మరి ఈయనెవరు హాస్పిటల్లో? అసలు తాత అంటే తాత చనిపోయి ఇంకా మళ్ళీ తాత రాడు కదా. బట్ మిమ్మల్ని చూసి నేను ఇంకా ఎలా అయినా మేము మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో మిమ్మల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా ట్రై చేశాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఫిక్స్ అయింది. పర్లేదు, నేను మిమ్మల్ని మంచిగా తీసుకున్నాకు. మీరు నమ్మదా హైదరాబాద్లో 37 బిల్డింగ్స్ ఉన్నాయి. మీ బిల్డింగ్స్ ఉంటే నాకేంటి, నాకు ఆల్రెడీ ఫిక్స్ అయింది కదా. వైజాగ్లో 500 ఎకరాలు జాగు ఉందండి మేడం. నాకు అవసరం లేదు, నాకు అది. మీరు ఎలాంటి వారితో చూస్ చేసుకుంటారో నాకు తెలియదు. బట్ నాతో ఉంటే మాత్రం మీ లైఫ్ జిల్. సారీ చూడండి, సారీ, నాకు 1 month. నేనేమంటే ఇంకా 30 days టైం ఉంది మీకు, ఆలోచించుకోండి. నాలాంటి వాళ్ళు మిస్ అయిపోయారు అనుకో, లైఫ్ లాంగ్ మిస్సెస్గానే ఉంటారు. ఇక మీరు అంతే అవుతారు. మీరు పిచ్చే వాళ్ళలాగా ఉన్నారు, మెంటల్ హాస్పిటల్ కదా. మేడం ఒక్క మనసు మేము యాక్చువల్లీ ఇది ప్రాంక్ చేస్తున్నాము. అక్కడ బాక్స్లో ఉంది చూడండి, అక్కడ బాక్స్లో ఉంది కదా కెమెరా బాక్స్ రౌండ్లో. మేడం కొంచెం ఇది వీడియో వేసుకోవచ్చు కదా. లేదండి, నాకు యూట్యూబ్లో పెడితే మళ్ళీ నా మ్యారేజ్కి ప్రాబ్లం వస్తుంది. ప్లీజ్ సారీ. లేదు, ఎందుకంటే ముఖానికి అంతా బ్లర్ చేస్తాము. ఎందుకంటే సొసైటీలో మీలాంటి వారు ఇప్పుడు ఇంత ఆస్తి పెడుతున్నవి లొంగలేదు కదా. మీలాంటి వాళ్ళని చూపించాలి, సొసైటీకి చూస్తే కనీసం కొందరైనా మారుతారని చెప్పేసి నా ఒక ఇంటెన్షన్. మా ఛానల్ యొక్క ఇంటెన్షన్ ఇదే. మొత్తం ముఖానికి అయితే బ్లర్ వేస్తాను, కావాలంటే మొత్తంతో మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మేడం. చూసారుగా వ్యూవర్స్, ఇలాంటి మన వీడియో. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిది, ఇలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అంకితం. సో వ్యూవర్స్, అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని పల్మని కొట్టండి. థ్యాంక్ యూ.